ముఖ్యంగా మనకి శ్రావణ మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఈ మంగళవారాలు కానీ, లేదంటే శుక్రవారాలు కానీ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. వీటిలో కొంతమందికి ఈ పద్ధతి కరెక్టేనా మనం చేస్తుంది? లేకపోతే ఇంకెవరైనా చెప్పిన పద్ధతిని మనం ఫాలో కావాలా అనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుందమ్మా. అంటే మన ఇంట్లో వాళ్ళు చెప్పింది కాకపోయినా సరే, అవును ఇది అన్నారు కదా! ఇలా చేస్తే మంచిదన్నారు గదా! ఈరోజు మనం ఇలా చేద్దాం అని చెప్పి కొన్ని లేనిపోని పద్ధతుల్ని ఆడవాళ్ళు ఎక్కువగా అలవరుచుకుంటున్నారు. అది మంచిగానే ఉంటుందంటారా? లేకపోతే ఎవరి పద్ధతుల్ని వాళ్ళు ఫాలో అవ్వడమే కరెక్ట్ అంటారా? మీరు గూగుల్లోకెళ్తే షోడశోపచార పూజ విధానం అని ఉంటుంది. హ్మ్. లేదు అంత టైం లేదు, మేము బిజినెస్ ఉమెన్స్ లేదు జాబ్ చేసుకుంటున్నాం, వర్క్కి వెళ్తాం అనుకున్నప్పుడు పంచోపచార పూజ విధానం అనేది గూగుల్లో కొడితే వస్తుంది. హ్మ్. ఆటోమేటిక్గా చూసి చదువుకొని చేసుకోవచ్చు. చూడకుండానే చేయాలని ఏమి ఉండదు. మొబైల్లో ఓపెన్ చేసుకొని చూసి ఏవేవి కావాలి, గంధం కావాలా, పుష్పం కావాలా, అక్షతలు కావాలా అన్నీ తీసుకొని మొబైల్లో చూసుకొని ముందుగానే పక్కన పెట్టుకొని ఆ మొబైల్లోనే షోడశోపచార పూజ విధానం చదువుకుంటూ చేయొచ్చు. అదే ప్రామాణికం. అంతేగాని వాళ్ళు అది చెప్పారని వీళ్ళు ఇది చెప్పారని కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసైనా బుక్స్ అయినా దొరుకుతాయి. మీకు వరలక్ష్మీదేవి వ్రత కథ బుక్ దొరుకుతుంది. ఆ బుక్ తెచ్చుకుని బుక్లో చూసి కూడా చేసుకోవచ్చు, ఎటువంటి దోషము లేదు. కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు.